Om Guru Pyo Namaha. The Awakening of Intelligence, Part 7, Chapter 1. Sri Krishnamurti ji, public dialogue on the topic, what is your abiding interest? 4th October 2021, page number 325 or 26. How are you as a parent going to educate your children to be different? Can you form a new kind of educational system, or can you, with the help of others, start a school which will be totally different? To do that, you must have money and a group of people who are really dedicated. ఇది అయిపోయింది If you are a ఇది అయింది అదే లాస్ట్ దే చదువుతున్నాను. If you are a parent, is it not your responsibility to see that such schools are created? So you must work for it. You know, life isn't a plaything. Now, is this your deep vital interest, or as a parent, are you only concerned with your own ambitions, greed, envy, with your position at the office, getting higher pay, larger house, a bigger car, and so on? You have to look at all this. Therefore, where does education begin? పూర్తిగా చెప్పలేదు. ఇఫ్ యు ఆర్ ఏ పేరెంట్, మీరే కానీ ఒక నిజమైన అంటే ఒక తల్లి పేరెంట్ అయితే ఇది మీ బాధ్యత కాదా? మీ పిల్లలు కోసం మీరు స్కూల్స్ క్రియేట్ చేయాలి, అందుకని మీరు దానికోసం పనిచేయాలి. యూనో, లైఫ్ అన్నది ఒక ఆడుకునే వస్తువు కాదు. ఇది మీ యొక్క ముఖ్యమైన ఇంట్రెస్ట్ అయితే తండ్రిగా, లేకపోతే మీకేమో మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేసి బాధ్యతగా వాళ్ళని తయారు చేయడం ముఖ్యమైన పని కాకపోతే, మీరు మీ కోరికలు, మీ యొక్క లోభత్వం, మీ యొక్క దురాశ, మీ యొక్క అసూయ, మీ పొజిషన్ ఆఫీస్లో ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ హయ్యర్ పే అని, ఒక పెద్ద ఇల్లు ఉండాలి, ఒక పెద్ద కారు ఉండాలి, ఇదేనా మీ ఇంట్రెస్ట్? మీ పిల్లల్ని సరైన వాళ్ళుగా తీర్చిదిద్దడం కాదా? Therefore, where does education begin? Does it start at school or with you? యూ హ్యావ్ టు, ఇదంతా మీరు చూడాలి. అందుకని అసలు ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీ ఇంట్లోనా లేకపోతే స్కూల్లోనా? మీతోట, మీ స్కూల్ తోట? That means, are you as a parent, as a human being, re-educating yourself all the time? దాని అర్థం ఏంటంటే, మీరు ఒక పేరెంట్ గా, ఒక మానవుడిగా మిమ్మల్ని మీరు తిరిగి ఎడ్యుకేట్ చేసుకుంటున్నారా అన్ని సమయాల్లో? Questioner, is there any meaning in education, or will our children finish up just like us? అసలు ఎడ్యుకేషన్కి ఏదైనా మీనింగ్ ఉందా, లేకపోతే మేము చేసినట్టుగానే వాళ్ళు అలా చేస్తారా? Krishnamurti garu jawabu, I was told that Socrates complained about the youth of his day. నేనేం విన్నానంటే, సాక్రటీస్ తన సమయంలో ఉన్న యూత్ కోసం కూడా కంప్లైంట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, he said that they had no manners and no respect for their elders, that they were becoming permissive and all the rest of it. పర్మిసివ్ అంటే విపరీతమైన లిబర్టీ, అన్ని అంటే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా పర్మిసివ్ సొసైటీ అంటారు కదా, అందరూ సెక్స్ అన్ని విషయాల్లో. చూస్తాను ఒకసారి చూస్తాను. జస్ట్ మాట తర్వాత వేస్తారా? వేస్తారా?
ఇదిగో లక్ష్మి చదువుతాను. అలవింగ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ ఆర్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ ఆఫ్ బిహేవియర్. ఫ్రీడమ్ ఆఫ్ ది బిహేవియర్, ఫ్రీడమ్ ఆఫ్ Uh-huh. బిహేవియర్. ఓకే నాన్ రెస్ట్రిక్టివ్, లిబరల్, ఓపెన్ మైండెడ్, ఇలాగన్నీ రాసు. ఫ్రీగా ఉంటున్నారండి. మీరేం చెప్పారంటే వాళ్ళకి అతను ఏం చెప్పాడంటే సోక్రటీస్ వాళ్ళకి అసలైన మేనర్స్ లేవు, పెద్దవాళ్ళ పట్ల ఏ గౌరవం లేదు, వాళ్ళు చాలా ఫ్రీగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉంటున్నారు. తర్వాత ఆ విధంగా ఉంటున్నారని ఏథెన్స్ లో 4వ సెంచరీ బీసీలోనే ఆయన ఇలా చెప్పాడు. అంటే ఏంటి, సోక్రటీస్ ఏమో యూత్ కోసం. And that was in Athens in the 4th century BC, and we are still complaining about our children. ఇప్పటికీ మనం అలాగే అంటున్నాం, పిల్లలు సరిగ్గా లేరు. So we are asking, does the education of children consist in training them to be like us, like other monkeys? Or should education include not only technological instruction, but also a deep understanding of the whole neglected field of life? అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు అడుగుతుంది ఏంటంటే, ఇప్పటికీ మనం పిల్లల కోసం అలాగే అంటున్నాం. 4వ సెంచరీ బీసీలో సోక్రటీస్ ఏమో పిల్లలకి పెద్దవాళ్ళని గౌరవించడం తెలియదు, మేనర్స్ లేవు, వాళ్ళు స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నారు, వాళ్ళు నచ్చినట్టుగా దానిలో కంప్లైంట్ చేసేది. ఈవెన్ ఈనాడికి కూడా మనం కంప్లైంట్ చేస్తున్నాం అంటూ సో వీఆర్ ఆస్కింగ్, ఈ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇచ్చే విద్య అనేది ట్రైనింగ్ దెమ్ టు బి లైక్ మనలాగా తయారు చేయడానికా, లేకపోతే కోతుల్లాగా తయారు చేయడానికా, లేకపోతే ఈ టెక్నాలజికల్ గా కాకుండా ఇంకా లోతైనటువంటి అవగాహన వాళ్ళకి వచ్చేటట్టు చేయడమా? మనం ఏ ఫీల్డ్స్ నెగ్లెక్ట్ చేసామో జీవితంలో వాటన్నిటిలోని వాళ్ళని తయారు చేయడానిక, అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ నెగ్లెక్టెడ్ ఫీల్డ్ ఆఫ్ ద లైఫ్ ఏదైతే మనం నెగ్లెక్ట్ చేసామో వాటిని అవగాహన చేసుకునేటట్టుగా చేయడానిక? The whole of life, not just one fragment of it, because the way we live, we neglect all that. We are concerned only with one fragment. Therefore, there is chaos and violence in the world. ద హోల్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క సంపూర్ణత్వం, ఒక ముక్క కాదు, ఒక భాగం కాకుండా. ఎందుకంటే మనం అన్నింటినీ నెగ్లెక్ట్ చేసి జీవిస్తున్నాం. మనకి కేవలంగా ఒక భాగంతో సంబంధం ఉంది జీవితంలో. అందుకని గందరగోళం, హింస ఇవన్నీ ప్రపంచంలో ఎక్కువైపోయి. Questioner, are you saying that we should only have one main interest? Should we not be interested in many things, in war, in pollution, and so on? Surely you have to be aware of these things, haven't you? ఇష్టమవుతుగా క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు ఏం చెప్తున్నారు? కేవలంగా ఇది ఒక్క విషయంలోనే మేము ఇంట్రెస్ట్ కలిగి ఉండాలా? మేము ఎన్నో విషయాల్లో ఇంట్రెస్ట్ చూపెట్టొద్దా? నేను అంటే వార్ అని, యుద్ధం అని, తర్వాత పొల్యూషన్ అని ఇలాంటి వాటిలో మేము ఇంట్రెస్ట్ చూపెట్టొద్దా? తప్పకుండా మీకు ఈ విషయాలన్నీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావింగ్ ఇవన్నీ తెలియాలి కదా, కాదా అని అడుగుతున్నాను. Krishnamurti garu, sir, when there is a major interest in your life, then you are aware of everything. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఒక మేజర్ ఇంట్రెస్ట్ అనేది మీ జీవితంలో వస్తుందో మిగతా అన్ని మీకు తెలిసిపోతాయి. When you are interested in order, it is not only order in yourself, but order in the world. ఒక ఆర్డర్ మీద కానీ మీకు ఉత్సాహం వచ్చింది అనుకోండి, అది మీలో కాదు ప్రపంచం అంతట్లో కూడా ఆర్డర్ వస్తుంది.
You don't want wars. You feel for those people because they have no order. మీకు వార్స్ అక్కర్లేదు. ఎవరికైతే ఆర్డర్ లేదో అలాంటి వాళ్ళ కోసం మీరు ఫీల్ అవుతున్నారు. You know what is happening. Therefore, you are very concerned with pollution, poverty, and war. మీకు తెలిసి ఏం జరుగుతుందో అందుకోసమే మీరు ఎక్కువగానే ఈ పొల్యూషన్ కోసం, పేదరికం కోసం, యుద్ధం కోసం ఫీల్ అవుతున్నారు. Wars are created by nationalities, by governments, by politicians, by dividing religion into sects and all the rest of it. ఏమిటో ఇది ఇలా ముట్టుకుంటే ఏదో మాట్లాడుతుంది. యుద్ధాలు ఎలా సృష్టించామంటే కేవలం మన దేశాలు క్రియేట్ చేసినాయి, గవర్నమెంట్స్ క్రియేట్ చేసినాయి, రాజకీయవేత్తలు యుద్ధాలు క్రియేట్ చేస్తున్నారు. అలాగే రిలీజియన్స్ ని తెగలుగా విడగొట్టడం, ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా మనకి ఇవన్నీ ఇన్ అబ్జర్వింగ్ ఆల్ దట్ వీటిని చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఇలాంటి వాటి అన్నిటి వల్ల ద్వేషాలు, యుద్ధాలు వస్తున్నాయి. In observing all that, I want order, not only order in myself but in the world. అది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాలో కూడా నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు నాకేంటంటే ఆర్డర్ కావాలి. ఆర్డర్ నాలోనే కాదు, మొత్తం ప్రపంచంలో ఆర్డర్ కావాలి. And in wanting order, I have to find order in everything around me, which means I must work for order, be dedicated to order, be passionate about order. అంటే ఆర్డర్ కోసం మనం ఇలాగా ప్రయత్నిస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే ప్రతి దాంట్లో మన చుట్టూ అంతట్లో కూడా ఆర్డర్ చూడాలి. దాని అర్థం ఏంటి? నేను ఆర్డర్ కోసమే పనిచేయాలి, ఆర్డర్ కోసం నన్ను నేను సమర్పించుకోవాలి, చాలా ఎక్కువ ప్యాషనేట్ గా ఉండాలి ఆర్డర్ కోసం. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే చదువు. I have no nationality. Do you follow, sir? That means I have no nationality. Do you follow, sir? Disorder is violence. Therefore, I must find out how to end completely all violence within myself. అంటే దాని అర్థం నాకు నా నేషనాలిటీ అంటే నేను ఈ దేశానికి చెందుతాను అన్న సంగతి నాకు ఉండకూడదు. ఎందుకంటే మానవులంతా మన వాళ్ళే. డు యూ ఫాలో సార్? ఇది మీరు గ్రహించారా? డిసార్డర్ ఈజ్ వైలెన్స్. ఎప్పుడైతే డిసార్డర్ ఉంటుందో అక్కడ వైలెన్స్ ఉంటుంది. Therefore, I must find out how to end completely all violence within myself. అందుకని నేను ఏం చేయాలంటే నాలో ఉన్న పూర్తి వైలెన్స్ అంతటిని పూర్తిగా నేను అంతం చేసేయడానికి ప్రయత్నించాను. Questioner, do you believe in demonstrations? డెమాన్స్ట్రేషన్ అంటే ప్రయోగాత్మకంగా బోధించడాలు. అలాంటి వాటిల్లో మీకు నమ్మకం ఉందా? Krishnamurti garu, you go up and down the street with a group of people demonstrating against the war in Vietnam. మీరు వియత్నాం వెళ్తే ఆ రోడ్లంట వార్ మంచిది కాదని చెప్పేటటువంటి వాళ్ళు ఎందరో డిమాన్స్ట్రేట్ చేస్తుంటారు. Do you want to end the war in Vietnam or do you want to end all wars? అది మీరు వియత్నాంలో యుద్ధమే కంప్లీట్ చేయదలుచుకున్నారా, అన్ని రకాల యుద్ధాలు పోగొట్టుకోదలుచుకున్నారా? Can you demonstrate to end all wars or can you only demonstrate to end a particular war? అసలు యుద్ధాలే లేకుండా మీరు డెమాన్స్ట్రేట్ చేస్తారా, లేకపోతే ఒక్క యుద్ధమే లేకుండా చేస్తారా? Do you think all about this? Give your heart to it. Do think about this. Give your heart to it. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించి మీ హృదయం పెట్టండి అందులో. I can demonstrate against a particular war
But when I am concerned with the ending of all wars, not only outwardly but in myself, how can I demonstrate with a group of people? ఏమిటి అర్థం దీనిది? when I am concerned ఎండింగ్ ఆఫ్ ఆల్ వార్స్, అన్ని యుద్ధాలు అంతం అవ్వాలని నేను అనుకుంటే బాహ్యంగానే కాదు నాలో కూడా. హౌ కెన్ ఐ డెమాన్స్ట్రేట్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి నేను ఎలా చెప్తాను? డూ యూ ఆల్సో వాంట్ ఎండ్ ఆల్ వార్స్ యాజ్ ఐ డూ? నీవు కూడా నేను ఎలా చేస్తున్నానో అలా అన్ని వార్స్ అంటే ఎండ్ అయిపోవాలని చూస్తున్నావా? డూ యూ అండర్స్టాండ్? It means no nationality, no frontiers, no linguistic differences, no religions divisions. అంటే వార్స్ అన్నవి ఏదో ఒక వియత్నాంలో వారు ఒక్కటే ఎండ్ చేయాలనా? మొత్తం అసలు యుద్ధాలే లేకుండా అవ్వాలని కోరుకుంటున్నామా? ఒక అవుట్వర్డ్ గానేనా, లేకపోతే కెన్ యూ ఓన్లీ డెమాన్స్ట్రేట్ టు ఎండ్ ఏ పర్టికులర్ వార్ అని అడిగారు. అంటే ఒక్క వార్ కోసమేనా? అలాగే అవుట్వర్డ్ గా నేను నాట్ ఓన్లీ అవుట్వర్డ్లీ బట్ ఇన్ మై సెల్ఫ్, నా లోపల కూడా ఏ రకమైన వారు అవ్వకుండా చూసుకోవాలి. హౌ కెన్ ఐ డెమాన్స్ట్రేట్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కు నేను ఎలా చెప్తాను? డూ యూ ఆల్సో ఎండ్ వార్స్ యాజ్ ఐ డూ? నీకు కూడా నాలాగా వార్స్ ఎండ్ చేయాలని ఉందా? డూ యూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా అని అంటే ఎప్పుడు వార్స్ ఉండవు. నేను వేరేగా ఉన్నాను, మీరు వేరేగా ఉన్నారు అంటే కదా, అందుకని నేషనాలిటీ వద్దంటున్నారు. ఇట్ మీన్స్ నో నేషనాలిటీ, అంటే వాళ్ళకి నేషనాలిటీ ఉండకూడదు, మనకి ఉండకూడదు. నో ఫ్రాంటియర్స్. ఫ్రాంటియర్ అంటే సైన్యం యుద్ధం చేసే వాళ్ళన్నా. సరిహద్దు. నో లింగ్విస్టిక్ డిఫరెన్సెస్, భాషా భేదాలు ఉండకూడదు, అలాగే మత భేదాలు ఏవి కూడా ఉండకూడదు. ఆల్ దట్ అంటే ఇలాంటివన్నీ పోవాలి. అప్పుడు మాత్రమే మనలో యుద్ధం ఉండదు. అందరూ ఒకటే అని ఫీల్ అయినప్పుడు యుద్ధం లేదు. వాళ్ళు వేరు, వాళ్ళని నేను జయించేయాలి అణిచేయాలి అనుకున్నప్పుడు మనకి యుద్ధాలు వస్తాయి. No sir, you can't demonstrate. You have to live it, and when you live it, that in itself is a demonstration. అది మీరు ఇతరులకి ఏం డెమాన్స్ట్రేట్ చేయలేరు, మీరు అలా జీవించాలి. మీరు జీవించడమే డెమాన్స్ట్రేషన్. అంటే వైలెన్స్ తో ఉన్నవాడినైనా మనం వైలెన్స్ లేకుండా ఉంటే, అదే బుద్ధుడు అంగుళి వాళ్ళకి అదే తీసుకుంటే అందరికీ తెలుసుని నేను చెప్తున్నాను. అంత క్రూరంగా ఉన్నటువంటి ఆ అంగుళిమాల కూడా, అంటే మనుషులందరినీ చంపేసి వాళ్ళ మొట్టకని వేళ్ళు వేలాడి తీసుకునే అంత క్రూరమైన వాడు కూడా బుద్ధుడిని చూడగానే ఆయనలో ఒక మార్పు వచ్చింది. అంటే నన్ను నువ్వు ఇవాళకి భక్షించి అని వెళ్తాడు కదా. అంటే ఏంటి, మనం అలాంటి స్థితిలో జీవిస్తేనే అదొక్కటే డెమాన్స్ట్రేట్ చేయడం వల్ల ఇది అంతం అవ్వదు. దెన్ యూ లివ్ ఇట్, దెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డెమాన్స్ట్రేషన్. ఆ జీవించడమే డెమాన్స్ట్రేషన్. Questioner, do not love and truth bring about order? లవ్ అండ్ ట్రూత్ అంటే లవ్ అండ్ ట్రూత్ అనేది ఆర్డర్ తీసుకురావా అని క్వశ్చన్ అన్నమాట. Krishnamurti garu, but do you know what love is, sir? Do you know what truth is? Can you love if you are jealous, greedy, ambitious? మీకు అసలు ప్రేమ అన్నా లేకపోతే సత్యం అంటే తెలుసా? మీరు ఎప్పుడైనా ఈ అసూయ, దురాశ, కోరికలు ఇవేమీ లేకుండా మీరు ప్రేమించగలరా? And is truth something fixed, static, or is it living, vital, moving without any path to it? You have to find అసలు సత్యం అన్నది ఫిక్స్డ్ గా ఉందా, లేకపోతే ఇది ఒక జీవించున్నటువంటిది, మూవ్ అవుతున్నదినా, ఏ రకమైన మార్గము లేకుండా ఉందా? యూ హ్యావ్ టు ఫైండ్ ఆల్ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ మీ అంతటి మీరు తెలుసుకోవాలి. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. ఇక్కడితో ఇది ఎంతైంది? 3:07. కాన్వర్జేషన్ కాకుండా ఏవో
ఇప్పుడు ఆ, 7:28 అయింది. ఆ, ఆ. నాకు ఒక క్వెషన్ ఉన్నది. అతను అంటున్నారు కదా! మీరు ఒక ఫ్రాగ్మెంట్ కాకుండా హోల్ ఆఫ్ లైఫ్‌ని చూడాలి. పిల్లల ఉమ్. ఎడ్యుకేషన్‌లో గాని, దేనిలో గాని వాళ్ళకి చెప్పాలి మనం. ఒక్క ముక్కలోనే కాకుండా పూర్తి సమగ్రంగా లైఫ్‌ని చూడాలి. అంటే ఏమిటి మనం ఈ హోల్ ఆఫ్ లైఫ్‌ని ఎలా డిఫైన్ చేస్తాం? రూల్ ఆఫ్ లైఫ్ అంటే మనకి సంబంధించింది చూస్తూనే ఉండిపోతున్నాం. మనం మొత్తం అంతటిని ఈ నేను అన్న కేంద్రం లేకుండా ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, అంతటిని అవగాహన చేసుకుంటేనే అప్పుడు సమగ్రమైన అవగాహనతో రైట్ యాక్షన్ చేస్తాం. మనం ఒక పార్ట్ గా చూసుకునే వల్లనే ఈ డివిజన్ అంతా వస్తుంది, అంటే గందరగోళం, వైలెన్స్ వస్తుంది. పార్ట్ గా అంటే నేను వేరుగా ఉన్నానని అదొకటి భాగం. నెక్స్ట్ మొత్తం లైఫ్ అంతటిని చూడటం లేదు, అంటే మనం మనకు సంబంధించిన పాయింట్లే చూసుకుంటాం, మన సుఖం, మనకు కావాల్సిన అవే. అది పార్ట్ లో చూడడం, ఫ్రాగ్మెంటెడ్ గా ఉండడం, దట్ ఐఎమ్ ద బాడీ అన్న కాన్షియస్నెస్ లో. అలా కాకుండా హ్మ్. మొత్తం లైఫ్ అంతటిని చూస్తే అప్పుడు మనకి సరైన అవగాహన వస్తుంది. జీవితం ఎలా ఉంది మొత్తం నీ జీవితం నా జీవితం కాదు, అసలు లైఫ్ అన్నది ఒక్కటే. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి, అంటే ఈ మనుషుల అంతరంగంలో ఇంత వైలెన్స్ ఉంది, ఇప్పుడు ఇంత డిసార్డర్ ఉంది, ఇవన్నీ కూడా మనకు అవగతం అవుతాయి. కేవలంగా నేను నాకేం కావాలి, ఈ బాడీకి ఏం కావాలి, ఇవి చూడడమే మనం జీవిస్తున్నాం. నా వాళ్ళు అంతే మన లైఫ్. అది ఆయన చెప్పేది. దానివల్లే ఇవన్నీ అంటే ఈ హింస ఇవన్నీ పెరిగిపోతున్నాయని. అర్థమైందా? అంటే ముందు అతనన్నారు కదా! మన ఎడ్యుకేషను డబ్బు సంపాదించడం అలాంటి విద్యలనే ఎక్కువ చెప్తున్నది. లైఫ్‌ని సమగ్రంగా చూడటం చెప్పడం లేదు. అంటే ఏమిటి ఆధ్యాత్మిక డెవలప్‌మెంటు, సైకలాజికల్ ఇక్కడ డెవలప్‌మెంటు, లవ్వు ఆధ్యాత్మికం అని నువ్వు విడదీయకు. ఇక్కడ హ్మ్. ఆధ్యాత్మికం కాదు. ఏమిటి ఆధ్యాత్మికం అంటే నువ్వు చెప్పు. అంటే మనకే మెంటల్‌గా తెలియని ఒక పదాలు వాడతాం ఆ! అవును. అంటే మరి కదా. ఏ రకమైన ఎడ్యుకేషన్‌ని మనం సమగ్రమైన మనిషిగా తయారు చేయాలి అంటే, ఒక డబ్బు ఉమ్. విషయమే కాకుండా, ఫిజికల్ ప్లెజర్స్ కాకుండా, ఇంకా డిఫరెంట్ డెవలప్‌మెంట్‌ని కూడా చూడాలి అని కదా! చెప్పారు కదా, వాళ్ళలో ఉన్న కాన్షియస్నెస్ ని చూసుకోవడం. ఆ, అంటే దాన్ని ఏ విధంగా ఎంటీ చేసుకోవడం, ఇది కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలంటున్నారు. అదే కదా మెయిన్. అది ఎప్పుడైతే అవుతే అప్పుడు ప్రపంచం అంతా తనకు అవగాహన అవుతుంది. నేనే ప్రపంచం అన్నది, అంటే ఐఎమ్ యు ఆర్ ద వరల్డ్. అందుకని మనకి మొట్టమొదటి మనదంతటిది ఎంటీ అవ్వకుండా ఉండడం వల్లే కాన్ఫ్లిక్ట్ లో జీవిస్తున్నాం. ఎవరి కాన్ఫ్లిక్ట్ ఈ చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళే కారణం. అలాగా కాన్ఫ్లిక్ట్ లో జీవించడానికి అలవాటు అయిపోయింది. కాకుండా మనం టోటల్ అటెన్షన్ తో జీవించుతూ ఉంటే ప్రతిదాన్ని సమగ్రంగా సవ్యంగా చూస్తాం. చేసిన పని కూడా బాగా చేస్తాం. మనం ఈ ఒక ముక్కగా చూసుకుంటున్నాం, నేను బాడీని, నేను ఇక్కడే ఇదే పరిమితంగా. దానివల్లనే మనకి అంత కాన్ఫ్లిక్ట్ మొదలైంది, వైలెన్స్ మొదలైంది, అసూయ, ద్వేషాలు. అది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. అసలు ఆ ఎడ్యుకేషన్ లో మనం అది నేర్పించట్లేదు. ఇది అది బాహ్యమైన విషయాల కోసం చెప్తాం. మనీ ఎర్నింగ్ వేలోనే ఎడ్యుకేషన్ ఉంటుంది. అదేదో చూడకుండా రాసేయడం, అవే మనకి ఎడ్యుకేషన్ అవుతుంది. అంతేకాని ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు హోల్, అంటే ఇప్పుడు సెంట్రల్ స్కూల్లో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చాలా అవసరం అన్న దానికి వచ్చారు కొంతవరకు. అంటే కేవలంగా బైహార్ట్ చేసేసి రాసేయడం ఇదొక్కటే కాదు, అన్ని రంగాల్లో పిల్లలు భాగవాలి. ఇప్పుడు వాళ్ళకి ఇతరులతో అవగాహన, వాళ్ళతో కలిసి ఉండడం అన్ని కూడా వస్తుంటాయి. ఇక్కడ ఈయన ఇంకా ఏం చెప్తున్నారు, తన కాన్షియస్నెస్ లో తన్ని తాను చూసుకోవడం కూడా వాళ్ళకి రావాలి. అది చిన్నప్పటి నుంచే వస్తే అసలు ఇంత గందరగోళం ఉండదు. చిన్నప్పుడు కాన్షియస్‌నెస్‌లో చూసుకోవడం ఎలా చెప్తారు ఎవరైనా? అలా చిన్నప్పుడు ఎందుకు చూసుకో, నేను 5వ క్లాస్ వాళ్ళకి కూడా నువ్వు చూడు, ఎందుకు ఈ పని చేసావు అని వాళ్ళ యొక్క మోటివ్ ని వాళ్ళని చూసుకునేటట్టు చేయగలం. వాళ్ళ భాషలో మనం కాన్షియస్నెస్ అనే పదం వాడకపోయినా పదాలు హ్మ్. టాప్ మన మనసులో ఉంటే మనం ఏదైనా చేస్తాం. అలాగే వాళ్ళని హ్మ్. ఆ కళ్ళు మూసుకుని క్లోజ్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి ఒక 2-3 minutes 5 minutes అలా ఉంచాక అడిగితే వాళ్ళు అన్ని చెప్పగలిగేవారు. దానికి పెద్ద పేర్లు ఎందుకు, మెడిటేషన్ అని పెద్ద పేర్లు చెప్పక్కర్లే. ఆ పేర్ల వల్లే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అసలు. ఆ తర్వాత హ్మ్. ఆ, ఇప్పుడు ఎవడో వచ్చి ఎవరి మీద కంప్లైంట్ చెప్తే వాడు అలాంటి ఎందుకు చేశాడంటావు, కూరుండి చేశాడా, అంటే ఎవడో నాకు కాళ్ళు పెట్టాడు నేను వెళ్తూ ఉంటే వాడు కూరుండి పెట్టాడా, నువ్వు తన్నుకున్నావా, అలాగనమాట.
అప్పుడు వాడికి ఆ యథార్థం వాడు చూడగలుగుతాడు. ప్రతి విషయంలో మనకి గాని ఉద్దేశం ఉంటే వాళ్ళు చెప్పిన దానికి మనం కొట్టుకుపోతుంటే కాకుండా ఆహా ఇలా తన్నేడా అని అలా అనేసుకోవడం కాకుండా మనం కూడా అవగాహన చేసుకుంటే ఆ అవగాహన మన పిల్లలకు కూడా ఇవ్వగలం. పిల్లలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, మనకంటే ఎక్కువగా వాళ్ళు చూడగలరు. బికాస్ క్లారిటీ ఉంటుంది వాళ్ళు. మనం పదాలు పట్టుకు వెళ్లాడతాం, వాళ్ళ విషయం పట్టక్కుమని గ్రహిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీలో ఉన్న ఆ సైతాన్ అంటే నాకు ఇష్టం లేదు అని అంటే మొన్న వాడిని నిన్ను ప్రేమిస్తున్నాను, నీ సైతాన్ని నేను ప్రేమించను అని చెప్పి సైతాన్ ఏ పనులు చేస్తుందో చెప్తే నెక్స్ట్ వాడు ఒక్కటి వేస్తే నేను నీ సైతాన్ని కొడుతున్నాను, నువ్వు కనబడ్డు కదా నిన్ను కొడతాను అనమాట అంటే థ్యాంక్ యూ మేడం ఆప్ని మేరే సైతాన్ కు భగాయా అన్నాడు. అంటే ఎంత వేగంగా వాళ్ళు గ్రాస్ప్ చేస్తున్నారు. నేను కొట్టడం కేవలంగా ఆ సైతాన్ని పారదోలడానికే కానీ మిమ్మల్ని కాదు అక్కడ అని అనగానే వెంటనే ఆ సైతాన్ని పంపించి నాకు సహాయం చేశారు అన్నాడు సెకండ్ డే. అది పిల్లలకి అవగాహన ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎన్నో రకాలైన వాటితో కండిషన్ అయిపోయి ఉంటారు. ఆ కండిషన్ స్థితి పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో అంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లేదు, నేనేం పని చేయడం లేదు, నేను ఇంట్లో ఉంటాను. ఈ స్టేజ్ లో మనం పిల్లలు అనే వాళ్ళు ఎవరు రారు కదా ఇంటికి కానీ. ఎలా హెల్ప్ చేస్తాం ఈ విషయం? మనం డీల్ చేసిన వాళ్ళతోటి పిల్లలే అక్కర్లేదు. వెన్ యు ఆర్ ఏ టీచర్, వెన్ యు ఆర్ ఏ పేరెంట్, మీ చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు ఎలాగ చెప్పాలి అని ఆయన చెప్తున్నారు. ఎప్పుడు మీ మీద ఇంట్రెస్ట్ అయినా ఆ పిల్లలు బాగవాలని వాళ్ళ కోసం స్కూల్స్ తయారు చేయాలి కొత్తగా మీకు లేదా? మీరు ఎక్కువగా సంపాదించాలి, మీ సుఖము మీ అంబిషన్స్ ఇవేనా? మీకు అసలు బాధ్యతే లేదా అని అడుగుతున్నారు కదా. ఆ పిల్లలు సరి అయిన విధంగా అవ్వాలన్న బాధ్యత మీకు లేదా అని అడిగారు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు నా పిల్లలు అన్న భావనలో చూడడమే రాంగ్. అదే కదా మనకి ఇప్పుడు అవన్నీ మనకి ఎంత కండిషన్ అయిపోయామంటే ఎన్నిసార్లు విన్నా నా 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 అన్న దాంతో అదే ఫ్రాగ్మెంటేషన్. ఆ ఫ్రాగ్మెంటేషనే వైలెన్స్ తెస్తుంది మనకి. నా భావం ఎక్కువ అనమాట. నా డెప్త్ ఆఫ్ ఆలోచనలో కూడా నాకు నా సౌఖ్యం, నా ఇంప్రూవ్మెంట్, నా మనీ, నా ఇవే మనకు ఉండడంతో మనం ఇన్ని బాధలకు గురవుతున్నాం. అంత అంటే అది ఫ్రాగ్మెంటేషన్ అన్నమాట. అది ఒక కార్నర్ ని చూడడం. వీఆర్ నాట్ సీయింగ్ ఎవ్రీథింగ్ హోల్ గా. అది మనకు అంత అలవాటు అయిపోయి అంత దాన్ని సాలిడిఫై అయిపోయింది ఆ విషయం. మనం ఏదైనా మెంటల్ లెవెల్లో అర్థం చేసుకోవడమే కష్టం అన్న స్థితిలో ఉంటున్నాం. అర్థమైందా? అంత కండిషన్ అయిపోయాం. ఒక నువ్వనే కాదు అందరూ నేను 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 నా ఇంప్రూవ్మెంట్, నా గొప్ప, నాకు నా బ్యాంక్ అకౌంట్, నా సుఖాలు ఇవే మెయిన్, నా సౌఖ్యం. అందుకని అదేంటంటే మనం ఒక ఫ్రాగ్మెంట్ లో జీవించడం అనమాట. వీఆర్ నాట్ సీయింగ్ ద లైఫ్ హోలిస్టికల్లీ. ఏ క్షణం ఆలోచనలో కూడా ఫ్రాగ్మెంటెడ్ గానే ఉంటాం. అది పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి హోలిస్టిక్ గా అలా ఉండడం అనేది చెప్తే అది అలాంటి స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక దాంట్లో ఒక ఆయన ఫారినర్ పెట్టారు కొడైకెనాల్లో. అందులో ప్రిన్సిపల్ గారు వాళ్ళ అమ్మాయి చదివించిన తర్వాత ఆ పిల్ల ఇంటికి వచ్చాక ఈయనకి ఎక్కడెక్కడ మెయిన్ అవసరం అక్కడ సలహాలు ఇస్తూ ఉంటుంది. కాక పని మనిషి ఇంటికి వస్తే పని మనిషితో పాటు అన్ని పనులు చేస్తుంటాడు. అంటే అది ఆవిడ నేను అన్నాను ఏం చేంజ్ చూసారంటే, అంటే వాళ్ళు అన్ని పనుల పట్ల గౌరవం నేర్పిస్తారు. నెక్స్ట్ కన్సర్న్ ఫర్ అదర్స్. అది మనం ఏంటి పని మనిషి జీతం ఇస్తున్నా అలాగనమాట. ఆ విధంగా అంటే ఈ పని చిన్నది, ఈ పని పెద్దది, ఇవన్నీ మనకి మైండ్ లో ఉంటాయి. అవన్నీ లేకుండా ఉంటే అలా నేర్పిస్తారు అక్కడ అన్ని పనులు కూడా చదువుతో పాటు. అందువల్ల ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళాక వచ్చినప్పుడు ఎంత చేంజ్ అంటే ఈ పనులు చిన్నవి పెద్దవి అన్న భేదమే లేదు అక్కడ. మనకు అలా కాదు, ఈ డివిజన్ తోనే బతుకుతాం. అలాగా రిషి వ్యాలీ స్కూల్ ఉన్నది కృష్ణమూర్తి గారు, చాలా ఉంటాయి. ఆ రిషి వ్యాలీ స్కూల్లో కూడా పిల్లలకి టీచర్లు ఏమో ఎంతో ప్రేమగా వాతావరణంలోనే వాళ్ళు పెరుగుతారు. అక్క అక్క అని ఏదో అంటారు టీచర్లు. వాళ్ళు టీచర్లను ప్రేమగా చూడడం, ప్రేమగా పిల్లల్ని చూడడం, వాతావరణం డిఫరెంట్. వాళ్ళకి వృత్తి విద్యలు కూడా దీంతో పాటు నేర్పిస్తారు.
టీచర్ అంటే చాలా గ్రేట్ అని, వాళ్ళని ఎప్పుడు గౌరవించిస్తూ ఉండాలని, అలాంటి అథారిటీస్ ఏమి ఉండవు అక్కడ. ఆ ఇంటర్నల్ ప్రేమ ఉన్నప్పుడు ఆ గౌరవం ఆటోమేటిక్ వస్తుంది. అది అథారిటీ వల్ల వచ్చే గౌరవం ఏమి కరెక్ట్ కాదు, అందులో వైలెన్స్ ఉంది పాపం. అంటే మనం ఏమంటామో అని గౌరవిస్తారు. అందుకని అది చిన్నప్పటి నుంచే వెళ్ళాలి ఆ ఎడ్యుకేషన్ అలాంటి. ఇప్పుడు మన నా స్టేజ్ లో మనం ఏ విధంగా అంటే మరి నాకు ఆ పిల్లలతో ఏం కనెక్షన్ ఏం లేదు కదా ఇలాంటి పిల్లలకి కాకపోతే మనం అలా జీవించలేమా? మనం జీవించడమే దాన్ని బోధించడం అని చెప్పారు. when you are yourself ఆర్డర్లీగా జీవిస్తున్నాం అనుకో, ఆర్డర్ అంటే ఇంట్లో అన్ని సర్దుకోవడం అవి కాదు ఆర్డర్, ఇంటర్నల్ ఆర్డర్ రావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అంటే నీలో వైలెన్స్ గానీ వైలెన్స్ పోయి ప్రేమ ఓ సహృదయంతో ఉంటుంటే ఆటోమేటిక్ గా దట్ విల్ స్ప్రెడ్ టు అదర్స్. మరి వేరే అడ్వర్టైజ్ చేసుకోక్కర్లే, నువ్వు ఏ మూలు ఉన్నా సరే దట్ విల్ హ్యాపెన్. మానవాళ్ళంతటికీ రావాలంటున్నారు, అందరూ టీచర్లు కాదుగా. అదే ఇప్పుడు ప్రస్తుతం ఇళ్లలో పిల్లలు లేరు కదా, అదే అలా అనుకుని ఆలోచించాను నేను. ఇంకేం లేదు, ఇది మనమే మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ప్రభావితం అవుతూ ఉంటారు కదా. అది బాగుంది. పీపుల్ హూ కమ్ టు యువర్ హౌస్, నువ్వు ఒంటరిగా ఎప్పుడు ఉండవు కదా, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీ చుట్టాలు వస్తారు, మీ ఫ్రెండ్స్ వస్తారు, ఎవరితోటో ఒకరితో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉండట్లేదు కదా. ఆల్ దీస్ పీపుల్ ఒక తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీ పిల్లల్ని చూడమని చెప్పారు, పిల్లల కోసం మీరు ఇలా ప్రయత్నించమని. అలా కాదు, ఒక టీచర్ గా కూడా చేయాలి. ఇప్పటికి నేను అని పెట్టుకుంటే మనం చెయ్యాలి ఉద్దేశం. మన హృదయంలో అలాంటి వాటిని జయించేవంటే ద కాన్షియస్నెస్ ఆఫ్ ఆల్ విల్ బి చేంజ్. ఇప్పుడు ఇక్కడ ట్రిగ్గర్ నొక్కుతూ ఉంటే ఎక్కడో అన్ని ఎలా క్లియర్ అవుతూ ఉంటాయో, కాన్షియస్నెస్ ఇస్ వరల్డ్ కాన్షియస్నెస్. సో యూ కెన్ ఓవర్కమ్ యువర్ వైలెన్స్ అండ్ ఆల్, దెన్ అక్కడ ఆర్డర్ వస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. ఎక్కడో వాడిని వెళ్ళి చేసి అక్కర్లే, ఇక్కడ చేస్తే అన్ని సరే అవుతూ ఉంటాయి. అది ఇక్కడ చెప్పే పాయింట్. అది వెంటనే ఇక్కడ నేను చేస్తే అయిపోయిందా అంటే మీరు చేసేయడం ఎక్కడైంది ఆ క్షణానికి, కానీ ఎప్పుడు లేకుండా అవ్వట్లేదు కదా. అది ఎప్పుడవుతుంది? తను అవగాహన చేసుకున్నప్పుడు. ఇఫ్ ఈ సీ హిమ్సెల్ఫ్, ఏ వ్యక్తి తన లోపలికి తను చూసుకున్నప్పుడు ఇది సంభవం. ఏదో క్షణంలో చేసేసేది కాదు కదా ఇది. ఏంటండి అంటే మనం అంతటా కూడా మన వైపు నుంచి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. బికాస్ యువర్ వరల్డ్ కాన్షియస్నెస్ ఇస్ మై కాన్షియస్నెస్. సో వెన్ ఇప్పుడు పిల్లలైనా మాటలతో అవరు, మన ఇంటర్నల్ గా అవుతూ ఉంటేనే వాళ్ళకి అది స్ప్రెడ్ అవుతుంది. సో ఇవాళ ఏమైనా మాట్లాడతారా? ఇక్కడితో ఆపేద్దామా? ఎవరెవరు ఉన్నారు ఇవాళ? అంటే ఎవరైనా మాట్లాడితే ఈ విషయం మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ చేద్దామా?